మా ఈ రోజు నాకు బ్రెడ్ పిజ్జా తినాలనుంది. నా కోసం బ్రెడ్ పిజ్జా చేయవా ప్లీజ్? కానీ ఇంట్లో బ్రెడ్ లేదమ్మా. ఈ రోజు నేను రోటీ కూర చేస్తాను. మీ నాన్న బ్రెడ్ తీసుకురాగానే నీకోసం బ్రెడ్ పిజ్జా చేస్తాను. వాస్తవానికి రోహిణి తండ్రి బ్రెడ్ తయారు చేసే ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉంటాడు. కొద్ది రోజుల తర్వాత అరేవా, ఈ రోజు రోహిణి బ్రెడ్ చూస్తే చాలా సంతోషిస్తుంది. ఏమైంది మదన్ భయ్యా, చాలా సంతోషంగా ఉన్నావు? రాజీవ్, ఈ రోజు చాలా బ్రెడ్ మిగిలింది. నా కూతురు ఈ బ్రెడ్ చూసి చాలా సంతోషిస్తుంది. అలా చెప్పి మదన్ చాలా బ్రెడ్స్ తీసుకొని ఇంటికొస్తాడు. బ్రెడ్ చూసి రోహిణి సంతోషంగా గంతులేస్తుంది. ఏ నాన్న బ్రెడ్ తీసుకొచ్చాడు, మా చూడు నాన్న ఎన్ని బ్రెడ్స్ తెచ్చాడు, నాకిప్పుడు బ్రెడ్ పిజ్జా చేసి ఇవ్వవా? కోడలా, ఇక త్వరగా నువ్వు నా మనవరాలికి బ్రెడ్ పిజ్జా సిద్ధం చేయి. ఇక దాంతో పాటు నా కోసం కూడా తయారు చేయ. అత్తయ్య, ఈ రోజు నేను వంట చేసేసాను. ఒకవేళ బ్రెడ్ పిజ్జా చేస్తే వంట అంతా వృధా అవుతుంది. అందుకే మీరంతా రేపు బ్రెడ్ పిజ్జా తినండి. లేదు నానమ్మ, నువ్వు చెప్పు, అమ్మకు ఇప్పుడే బ్రెడ్ పిజ్జా తినాలనుంది. సరే కోడలా, నువ్వు ముందు తన కోసం చెయ్యి, మన కోసం రేపు చేద్దు గాని, సరేనా? రజని, నువ్వు తన కోసం చెయ్యి. అయినా మన దగ్గర ఫ్రిడ్జ్ అవి లేవు కదా ఇవన్నీ ఉంచడానికి. ఒకవేళ రేపటికి ఇవి పాడైతే మేము రోటీ అవి తింటాం. కేవలం రోహిణి కోసం మాత్రం చేసేవు. పాపం తనకు తినాలనుంది కదా. రజని రోహిణికి బ్రెడ్ పిజ్జా తయారు చేసి ఇస్తుంది. అది తింటూనే ఆమె చాలా సంతోషిస్తుంది. మరుసటి రోజు మదన్ పనిలోకి వెళ్తాడు. ఫ్యాక్టరీకి వెళ్లి ఓవర్ టైం చేస్తూ ఉండగా సడన్ గా ఫ్యాక్టరీకి మంటలు అంటుకుంటాయి. ఆ మంటల్లో మదన్ ఇంకా తనతో పాటు పనిచేస్తున్నటువంటి మిగతా ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోతారు. అక్కడ రజని బ్రెడ్ పిజ్జా చేస్తూ ఉంటుంది. నేను బ్రెడ్ పిజ్జా తయారు చేశాను, ఇక ఆయన త్వరగా వచ్చేస్తే అందరం కలిసి తిందాం. ఆమె ఎదురు చూస్తూ చాలా సమయం గడుస్తుంది. అప్పుడు రజని అంటుంది, అత్తయ్య, మీరు రోహిణి బ్రెడ్ పిజ్జా తినండి, నేను తర్వాత తింటాను ఆయనతో కలిసి. పొద్దున్న చెప్పెళ్లారు తిరిగి రావడానికి చాలా ఆలస్యం అవుతుందని, ఎందుకంటే ఈ రోజు ఓవర్ టైం చేస్తా అన్నారు. సరే కోడలా, తీసుకొనిరా, నేను నా మనవరాలు తినేస్తాం. రజని తన అత్తకి కూతురికి బ్రెడ్ పిజ్జా తినేందుకు ఇస్తుంది. వాళ్ళ తిని కాసేపటి తర్వాత నిద్రపోతారు. అక్కడ రజని రాత్రంతా మదన్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అలా ఎప్పుడు తనకు అన్నంటిందో తనకే అర్థం కాదు. తర్వాత పొద్దున్నే ఆమె లేవగానే చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఇంకా మదన్ ను వెతకడానికి ఇంట్లో నుంచి బయటకు రాగానే ఫ్యాక్టరీ జనాలు కొందరు మదన్ శవాన్ని తీసుకుని వాళ్ళ ఆవరణలో ఉంచుతారు. మదన్ శవాన్ని చూసి ఆమె కాళ్ల కింద భూమి కదిలినట్టుగా అవుతుంది. ఆమె గట్టిగా ఏడుస్తుంది. లేదు లేదు, నా భర్తకి ఏమైంది? నిన్నటి వరకు బాగానే ఉన్నారు కదా ఆయన, సడన్ గా ఇలా ఏంటి? ఏమైంది? లేవండి లేవండి లేవండి. చెల్లెమ్మ, మేము రాత్రి ఫ్యాక్టరీ నుంచి టైంకి వెళ్లిపోయాం. కానీ మదన్ తో పాటు ముగ్గురు ఫ్యాక్టరీలో ఓవర్ టైం చేస్తున్నారు. ఇక రాత్రి షార్ట్ సర్క్యూట్ అయ్యి ఫ్యాక్టరీకి మంటలు అంటుకున్నాయి. అందులో మదన్ ఇంకా మిగతా ముగ్గురు చిక్కుకొని మరణించారు. ఓరి దేవుడా, ఏంటి అనర్థం? మదన్ వెళ్ళాక ఆ కుటుంబం అంతా శోకంలో మునిగిపోయింది. రజని అత్త చాలా ధైర్యవంతురాలు. ఆమె తన కోడలికి ధైర్యం చెబుతుంది. ఇక చాలమ్మా, ఎప్పటి వరకు ఇలా ఏడుస్తూ కూర్చుంటావు? తను మనల్ని వదిలి వెళ్లిపోయాడు. ఒకవేళ నువ్వు ఇలాగే రోజంతా ఆకలి దప్పికలతో ఉంటే రోహిణికి తన తల్లి నీడ కూడా దూరం అవుతుంది. ఆలోచించమ్మా కోడలా. ఇక తనకు అమ్మా నాన్న రెండో నువ్వే ఏదో ఒక పని చేసి తనను పోషించాలి. తన ఆలన పాలన చూడాలి నువ్వు. కానీ నేనేం చేయగలను అత్తయ్య? నీకు తెలుసా, నీలో బ్రెడ్ పిజ్జా తయారు చేసే మంచి కళ ఉంది, అది ఏ మిషన్ లేకుండా. అందుకే నువ్వు కావాలంటే ఈ బ్రెడ్ పిజ్జాను అమ్మేసి ఈ ఇంటిని గడపొచ్చు. పైగా మన ఊర్లో అలాంటి దుకాణం కూడా లేదు. నీ భర్త లేకుంటే నువ్వేమీ చేయలేనని మాత్రం అనుకోకు. నీ అత్త నీతో ఉందమ్మా. ఆమె అత్త మాటలు ఆమెకు కరెక్ట్ అనిపిస్తాయి. ఇక పక్కింటి పిండి దగ్గర ఒక పాత బండి తీసుకొని వస్తుంది. ఇంటికి వచ్చి బ్రెడ్ పిజ్జా తయారు చేస్తుంది. వాటన్నిటిని బండి మీద పెట్టుకుని బజారు వెళ్లి అమ్మటం మొదలు పెడుతుంది. రండి రండి, 40 రూపాయలకే బ్రెడ్ పిజ్జా తినండి, రండి రండి. అప్పుడే ఆమె దగ్గరకు ఒక కస్టమర్ వస్తాడు. అరేవా, కేవలం 40 రూపాయలకే బ్రెడ్ పిజ్జానా? నాకు ఇవ్వండి, నేను దీనికోసం చాలా దూరం వెళ్తాను టౌన్ కి. నాకు బ్రెడ్ పిజ్జా అంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. కానీ ఇప్పుడు ఇక మన ఊర్లోనే బ్రెడ్ పిజ్జా దొరికితే ఇక నాకు టౌన్ కి వెళ్లి తినాల్సిన అవసరం లేదు. అన్నా, మీ మాటలతో అర్థమవుతుంది మీకు బ్రెడ్ పిజ్జా అంటే ఎంత ఇష్టమా అని. నేను మిమ్మల్ని నిరాశపరచను. ఇప్పుడే నా చేతి బ్రెడ్ పిజ్జా తినండి. మీరు టౌన్ బ్రెడ్ పిజ్జా రుచి ఇక మర్చిపోతారు.
అలా చెప్పి ఆమె బ్రెడ్ పిజ్జా చేసి అతనికి ఇస్తుంది. అది తింటూనే అతను చాలా సంతోషిస్తాడు. ఇప్పుడు తన బ్రెడ్ పిజ్జా గురించి అందరికీ చెప్పాడు. దాంతో ఆమె బండి దగ్గరికి జనాల రద్దీ ఎక్కువైంది. గ్రామంలో బ్రెడ్ పిజ్జా లాంటిది దొరకడంతో అందరూ సంతోషంగా ఉన్నారు. రజని సంపాదన కూడా బాగా పెరిగింది. ఇక బాగా డబ్బు సంపాదిస్తుంది ఆమె. అత్తయ్య, మీరు సరిగ్గా చెప్పారు. మనం మనపై నమ్మకం కలిగి ఉండాలి. ఇదిగోండి, దీన్ని నీ దగ్గరే ఉంచుకోడలా, ఇది నీ కష్టం. ఇక ఇప్పుడు పొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఆమె బండిపై బ్రెడ్ పిజ్జా చేసి అమ్ముతుంది. ఒకరోజు ఆమె బండి దగ్గరకు కొందరు టూరిస్టులు వస్తారు. ఇక ఆమె చేత్తో వండిన బ్రెడ్ పిజ్జా తింటారు. వావ్, ఎంత టేస్ట్ గా ఉంది ఇది. ఇవాళ వరకు నేను ఇంత టేస్టీ బ్రెడ్ పిజ్జా తినలేదు. ధన్యవాదాలు అన్నయ్య. రజని బ్రెడ్ పిజ్జా చాలా ఫేమస్ అవుతుంది. జనాలు ఆ బ్రెడ్ పిజ్జా కోసం క్యూ కడుతున్నారు. ఇప్పుడు తన ఇంటి ఆర్థిక స్థితి కూడా చాలా మెరుగుపడుతుంది. తమ కోసం పెద్ద ఇల్లు కూడా తీసుకుంటారు. అందులో అన్ని సౌకర్యాలుంటాయి. దాంతో పాటు ఊర్లోనే సొంత దుకాణం ఏర్పరచుకొని బ్రెడ్ పిజ్జా చేసి ఆమె అమ్ముతూ ఉంటుంది. అలా ఆమె జీవితంలో పోరాడి గెలిచింది. అమ్మా నాన్నలు చనిపోయాక రేష్మ, కాంచన్లు అందరిని అడుక్కుంటూ గడపాల్సిన పరిస్థితికి చేరుకున్నారు. మీ అక్క చెల్లెళ్ళు ఇద్దరికి సిగ్గులేదా? మీ అమ్మ బాబు ఈ లోకం వదిలి వెళ్లిపోయారు. మీరేమో మమ్మల్ని పట్టుకొని ఇలా ఏలాడుతున్నారు. గురుద్వారకు వెళ్ళొచ్చుగా, తినడానికి ఏమైనా కావాలంటే అక్కడ దొరుకుతుంది. ఎప్పుడు చూడు మా గుమ్మం ముందుకొచ్చి అడుక్కుంటారు. నా ఇంట్లో ఏమైనా ఫ్రీగా వస్తుందా ఫుడ్? మీకు ఊరిక మేపడానికి? వారిద్దరికి ఏం అర్థం కాదు, ఏం చేయాలో ఏం చేయకూడదో. వాళ్ళ అమ్మ నాన్న చనిపోయి 2 నెలలే అయింది. ఇక త్వరగా వాళ్ళు ఒక డాబా దగ్గరకు వెళ్తారు. అక్కడ ఒక పెద్ద ఆయన ఉంటాడు. వాళ్ళు అతన్ని ఫుడ్ కోసం అడుగుతారు. అప్పుడు ఆయన, రండి పిల్లలు, వచ్చి కూర్చొని తినండి, కడుపు నిండా తినండి. కానీ తాత, మా దగ్గర డబ్బులు లేవు, కానీ చాలా ఆకలిగా ఉంది. తాత, బాగా ఆకలేస్తుంది. దాని బదులు మేము కావాలంటే డాబా శుభ్రం చేస్తాం, గిన్నెలు కడుగుతాం, ఆ పనులు చేస్తాం. ఏమంటారు? అవన్నీ తర్వాత చూద్దాం తల్లి, మీరెళ్ళి భోంచేయండి. సరే, ఇంతకీ మీరు ఎక్కడుంటారు? ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ళు తమ దీనగాథ ఆ పెద్ద ఆయనతో చెప్పుకుంటారు. అయ్యో, మీ విషయంలో చాలా చెడు జరిగిందమ్మా. కానీ ఒకటి వినండి, ఈ రోజు నుంచి మీరు అక్కడ ఇక్కడ తిరక్కండి. ఈ రోజు నుంచి మీ ఇద్దరు ఇక్కడే ఉండి పనుల్లో నాతో పాటు ఒక చేయి వేస్తూ మీ కడుపు నిండా భోజనం చేస్తూ ఇక్కడే ఉండండి. సరేనా? ఆ వ్యక్తి మాటలు విన్న ఆ ఇద్దరు ఆనందిస్తారు. అలా చూస్తుండగానే 5 నెలలు గడిచిపోయాయి. ఒకరోజు ఆ తాత ఆరోగ్యం బాగోలేదు. ఈ రోజు నా ఆరోగ్యం బాగోలేదు. ఈ రోజు నేను డాబా తెరవలేను. ఓ పని చేయండి, మీ ఇద్దరు ఏదైనా చేసుకొని తినండి, అలాగే నాకు కొంచెం పెట్టండి. సరే తాత, మీరు విశ్రాంతి తీసుకోండి, మేం చేస్తాం ఏదో ఒకటి. ఒకవేళ మా వల్ల అయితే ఏదైనా మీకు తెచ్చి పెడతాం. నీకిది గుర్తుందా కాంచనా? ఇంట్లో కూరగాయలు అవి అయిపోయినప్పుడు అమ్మ మిగిలిన కూరగాయలన్నిటితో కలిపి పరోటా చేసేది. మనం కూడా ఎందుకు ఇప్పుడు ఆ కూరల పరోటా చేయకూడదు చెప్పు? ఏమంటావు నువ్వు? నువ్వు ఇది సరిగ్గా చెప్పావు. మనం ఆ కూరల పరోటా, మిర్చి పచ్చడి త్వరగా చేసేయగలం. తాతకు చెప్పి బజార్ నుంచి సామాన్లు తెచ్చుకొని చేద్దాం. తర్వాత ముందుగా పరోటా వాళ్ళు తాతకు తినిపిస్తారు. ఎంత రుచిగా ఉంది ఇది, ఎంత రుచి! అబ్బా, ఇలాంటి రుచి పరోటా ఇప్పటి వరకు నేను తినలేదమ్మా. కానీ ఒకవేళ ఇలాంటి పరోటా కనుక మనం దుకాణంలో అమ్మితే మంచి వ్యాపారం అవుతుంది తెలుసా? బాగా సాగుతుంది వ్యాపారం. ఎంత బాగుందో, అంత రుచిగా ఉంది ఇది. నువ్వు సరదాగా అంటున్నావా తాత? లేదు తల్లి, నేను నిజమే చెప్తున్నాను. నువ్వు ఇప్పుడే బజార్కి వెళ్ళి ఇందులో ఏమేం సామాన్లు అయితే వాడావో ఆ సామాన్లన్నీ తీసుకురా. దీంతో పాటు ఈ అద్భుతమైన పచ్చడి కూడా చెయ్యి. ఇక ఈ పరోటాలను మన దుకాణంలో పెట్టి పచ్చడి పెరుగుతో కలిపి అమ్మండి. అది విని ఆ ఇద్దరు ఆనందిస్తారు. తర్వాత వాళ్ళు పరిగెత్తుకుంటూ బజారు వెళ్లి కాయగూరలు తెస్తారు. దాని తర్వాత పెరుగు పచ్చడితో దాన్ని వడ్డిస్తారు. ఏంటిది, పరోటానా? ఈ రోజు రైస్, పప్పు, సాంబార్ ఇవేమీ చేయలేదా? లేదు, ఈ రోజు తాత ఆరోగ్యం పాడైంది, అందుకే మేము ఈ పరోటా చేసాం. సర్లే, రోజు ఒకేలాంటి ఫుడ్ తిని బోర్ కొడుతోంది. ఈ వంకుతో ఈ రోజు ఈ వెరైటీ తింటాను. ఓకే, ఇట్స్ ఓకే. ఆ పరోటాలు తిని కస్టమర్స్ అంతా చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు ఒకటి తర్వాత ఇంకోటి అలా తీసుకొని తింటూనే ఉన్నారు. సాయంత్రానికి వాళ్ళ ఇంటికి వచ్చి ఆ డబ్బులన్నీ వాళ్ళ తాతకి ఇస్తారు. అప్పుడు ఆ తాత చాలా సంతోషిస్తాడు. అరే వా, ఈ డబ్బే చెబుతుంది మీ చేతుల్లో ఎంత రుచిందో అని. ఎందుకంటే ఇంత డబ్బు నేను అంతకు ముందు 3 రోజుల్లో సంపాదించేవాడిని, కానీ మీరు ఒక్క రోజులో సంపాదించారు. చాలా బాగుంది. ఇక మీ ఇద్దరు అక్క చెల్లెలు ఇవాళ నుంచి ఇక్కడే పనిచేతురు. నేను మీకు జీతం కూడా ఇస్తాను ఇకపై. సరేనా? నిజంగానా తాత? మా ఇద్దరిపై నమ్మకం ఉందా? మేమిద్దరు ఈ పని చేయగలమని? మేము చేయగలమా?
నా చేతిలో పెట్టిన ఈ నోట్లే అందుకు సాక్ష్యం. మీ ఇద్దరి చేతుల్లో ఏదో మాయుంది. సరే పదండి, మీ ఇద్దరు ఈ రోజంతా అలసిపోయి ఉంటారు. త్వరగా వెళ్ళి భోజనం చేసి నిద్రపోండి. ఇక మళ్ళీ పొద్దున్నే అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి కదా పనులకు. తర్వాత రోజు నుండి ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ళు కూరగాయలు ఉడకబెట్టి వాటితో పరోటా చేయడం మొదలు పెట్టారు. ఆ పరోటా పచ్చడి రుచికి అందరూ కస్టమర్స్ ఎగబడుతున్నారు. వాళ్ళకి ఆదాయం చాలా వస్తుంది. అలా 2 ఏళ్లు గడిచాయి. తర్వాత తాత కూడా మరణిస్తాడు. తాతకి ఈ లోకంలో తనకంటూ ఎవరూ లేరు. అందుకే ఆ దుకాణాన్ని ఆ అక్క చెల్లెలకే ఇచ్చేస్తాడు. కాంచన, మనకు ఆదాయం వస్తుంది కదా, మనం ఈ ఇంటిని మంచి ఇల్లుగా మార్చేద్దాం. ఏమంటావ్? నీ అభిప్రాయం చెప్పు. అక్క, ఆలోచన అయితే బాగుంది. నీ మనసులో సడన్ గా ఎందుకు ఈ ఆలోచన వచ్చింది? నువ్వు పెద్దదాని అవుతున్నావు. రేపు నీకు పెళ్లి చేయాలి కదా, అప్పుడు అబ్బాయి వాళ్ళు ఇల్లు వాకిలి చూస్తారు కదా. అవునా, నన్ను తరిమేయాలనుకుంటున్నావా ఇక్కడ నుంచి? అయితే లేదక్క, ఇప్పుడు కాదు. మనం ఇంకా చాలా కష్టపడాలి, సక్సెస్ అవ్వాలి. దాని తర్వాత పెళ్లి గురించి ఆలోచిద్దాం. ఇంకా పెళ్లి చేసుకుంటే ఇద్దరం ఒకేసారి చేసుకుందాం, లేదంటే ఇలాగే జీవితాంతం కలిసి ఉందాం, సరేనా? తర్వాత ఆ ఇద్దరు వాళ్ళ ఇష్టానుసారం మంచి ఇల్లు ఏర్పాటు చేసుకుంటారు. వాళ్ళ ఎదుగుదలను చూసి అందరూ పొగుడుతూ ఉంటారు వాళ్ళని. చూడు, ఆ ఇద్దరు అనాథల ఇంటి కూడా ఒకరికొకరు తోడుగా నిలిచి సొంతంగా ఎదిగి మంచి ఇల్లు కూడా కట్టుకున్నారు. గ్రేట్ వాళ్ళు అసలు. అలా కొద్ది రోజుల తర్వాత, అక్క, ఈ రోజుల్లో ఆన్లైన్ నడుస్తుంది. జనాలు ఆన్లైన్ నుంచి ఆర్డర్ ఇస్తున్నారు. నువ్వు ఆ ఎరుపు టీషర్ట్ వేసుకున్న వాళ్ళని చూసావా? వాళ్ళే ఆర్డర్ పెట్టిన జనాలకు భోజనం అది తీసుకెళ్లి ఇస్తూ ఉంటారు. అప్పుడు నవీన్ అనే వ్యక్తి వాళ్ళ మాటలు వింటూ ఉంటాడు. అతని దగ్గరకు వచ్చి ఈ పని గురించి అంతా చెబుతాడు. చూడండి, మీకు ఈ పనిలో చాలా లాభం ఉంటుంది. నాతో చేయగలుగుతారా? ఆ ఇద్దరు చెప్తారు. ఆ తర్వాత ఇంకా త్వరగా అనుకున్నది సాధిస్తారు. ఆ తర్వాత ఒకరోజు నవీన్ వాళ్ళ దగ్గరకు వస్తాడు. నేను మీకోసం ఒక మంచి శుభవార్త తెచ్చాను. మీ ఇద్దరు అక్క చెల్లెలు మంచిగా పనిచేస్తున్నారు. మీకు 5 స్టార్ రేటింగ్ దొరుకుతుంది. ఇక మీ కూరగాయల పరోటా ఒక హోటల్ యజమానికి బాగా నచ్చింది. అతను మీకు ఆ హోటల్ కాంట్రాక్ట్ ఇవ్వాలి అనుకుంటున్నాడు. తెలుసా ఈ విషయం మీకు? ఏంటి, నిజంగానా? కానీ నాకు ఒకటి అర్థం కావట్లేదు. నువ్వు ఎందుకు మా గురించి ఇంత ఆలోచిస్తున్నావు అనేది. ఎందుకంటే మీతో పాటు నాకు లాభం ఉంటుంది కదా, అలా నేను కూడా స్వలాభం ఎందుకు ఆలోచించుకోకూడదు చెప్పండి. ఇప్పుడు వారికి హోటల్ నుంచి కూడా ఆర్డర్ వస్తుంది. దాంతో వారి ఆదాయం ఇంకా పెరిగింది. కొద్ది రోజుల తర్వాత వాళ్ళిద్దరూ ఒకే ఇంట్లోని అన్నదమ్ములను పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా వాళ్ళ పనిని వాళ్ళు వదలలేదు. Thanks for watching.